70 मिनट्स दिखा रहा है, मतलब वी विल बी रीचिंग बाय 7:30। ఇక్కడ నుండి 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. మణికొండ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి ఇంక ఆలస్యం చేయకుండా డ్రాప్ లొకేషన్‌కైతే వెళ్ళిపోదాము. మీలో కొంతమంది ఖాళీగా ఉంటున్నానన్నా ఒక కొత్త కారు కొనేస్తాను. కొనేసి క్యాబ్ ఫీల్డ్‌లోకొచ్చేసి ప్రతిరోజు 3000 ఎర్నింగ్ చేస్తాను అనుకుంటున్నారు. కానీ నిజానికి క్యాబ్ ఫీల్డ్ అంతేమీ బాగోలేదు. ఇంతకు ముందు కూడా చెప్పాను గదా! మీరు ఈ బిజినెస్ చేయాలి అనుకుంటే ఒక రెంటెడ్ కార్‌తో బిజినెస్ స్టార్ట్ చేయండి. మీకు మంచిగా అనిపిస్తే అప్పుడు మీరు ఓన్‌గా వెహికల్ అయితే తీసుకోండి. మీకు అర్థమైపోతుంది వన్ డేకి ఎన్ని అవర్స్ లాగిన్‌లో ఉంటున్నాము, ఎంత పెట్రోల్ పోతుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది. ఈ ఫీల్డ్‌లో ఏ డ్రైవర్ అన్నకి కూడా ఫ్రీడమ్ అయితే ఉండదు. కరెక్ట్ టైంకి ఫుడ్ తినలేడు. కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళలేడు. ప్రతిరోజు ఇంటికి క్షేమంగా వెళ్ళిపోవాలని మాత్రమే కోరుకుంటాడు. అదే కాకుండా మంత్ ఎండింగ్ వస్తే కార్ ఈఎంఐ తీయాలి. రూమ్ మెయింటెనెన్స్ తీస్తే లాస్ట్‌కి మనకేం మిగలదు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది భయ్య నా కార్ కి. ఒక లేడీ అమ్మాయి వచ్చేసి ఫ్రంట్ సైడ్ గుద్దేసింది. టైర్ మొత్తం స్పాట్ లో టైర్ మొత్తం పేలిపోయింది. చాలా టెన్షన్ పడ్డాను. ఈ రోజుకి ఇది రెండో యాక్సిడెంట్. ఇంతకు ముందు ఒకటి అయ్యింది. మ్యాప్ డ్రైవింగ్ చూస్తూ చూస్తూ ఆయన పడిపోయాడు. ఇప్పుడు ఇది ఒకటి యాక్సిడెంట్. నేను వెహికల్ ఆపాను. సిగ్నల్ పడింది, రెడ్ సిగ్నల్ పడింది అని చెప్పి ఆపాను. వాళ్ళైతే ఓవర్టేక్ చేయాలని చూసి నా బండి గుద్దేశారు. స్పాట్ లో వెంటనే టైర్ పేలిపోయింది. ఏదో మన లక్ కొంచెం బాగుంది. గుద్దేసిన వెంటనే వాళ్ళు కూడా రెస్పాన్స్ అయ్యారు. నేను కూడా బతిమలాడుకున్నా, మేడం నేను టాక్సీ డ్రైవర్ ని, నా దగ్గర ఏముంటాయి పైసలు, నాకు వచ్చే ఈ రోజంతా కూడా చేసింది కూడా నాకు 1000 రూపాయలు కూడా రాలేదు. టైర్ ప్రైస్ 3000 ఉంటుంది. నేను ఈ 3000 చేయాలంటే మళ్ళీ 2 రోజులు డ్యూటీకి రావాలి అని చెప్పి బతిమలాడుకుంటే వాళ్ళైతే 3000 అయితే ఇచ్చారు. చూసారా, కార్ ఫీల్డ్ అంటే ఆషామాషి కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే కార్ ఫీల్డ్ చాలా బాగుంటుంది, తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి అని అనుకుంటారు. కానీ నిజానికి ఇందులో చాలా రిస్క్. ఇప్పుడు టైర్ కాబట్టి టైర్, ఒకవేళ వేరే యాక్సిడెంట్ ఏమైనా అయ్యి ఉంటే, సైడ్ నుంచి ప్యానల్ మొత్తం ఖరాబ్ అయిపోయి ఉంటే, ఒకళ్ళు వేరే కారే గుద్దుంటే, మనకి ఈ థాట్స్ వస్తేనే బ్రెయిన్ పనిచేయదు అసలు. మీరు అనుకోవచ్చు ఇన్సూరెన్స్ పెట్టుకోవచ్చు కదా అనేసి. ఇన్సూరెన్స్ అంత ఈజీ ఏమి ఉండదు. ఇన్సూరెన్స్ క్లైమ్ కావడానికి టైం పడుతుంది. ఇన్సూరెన్స్ క్లైమ్ నెంబర్ రావడానికి టైం పడుతుంది. ఇన్సూరెన్స్ అప్రూవల్ రావడానికి టైం పడుతుంది. అవన్నీ అప్రూవల్ వచ్చినాయి అంటే ఈ వెహికల్ షెడ్ లో ఇచ్చి ఒక 20 డేస్ వెయిట్ చేయాలా. ఆ స్పాట్ లేదు, ఈ పార్ట్ లేదు అంటారు. రిపేర్ కావడానికి ఒక 10-15 రోజులు పడుతుంది అంటారు. సో అంతకంటే ముందు మరి రిపేర్ కి అమౌంట్ ఇవ్వాలి కదా, అది ఎవరు ఇస్తారు? మనమే ఇచ్చుకోవాలి. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తర్వాత అమౌంట్ ఇస్తే ఇస్తారు. ఇలా ఉంటుంది. మరి ఆ 10 రోజులు 15 రోజులు మన టైం వేస్ట్ కదా. మన డబ్బులు ఎలా వస్తాయి? డబ్బులు ఎలా కూడా రావు. మరి మంత్ ఎండింగ్కి ఈఎంఐ ఎలా కడతాం? మరి ఈఎంఐ కట్టలేం కదా. ఇవన్నీ తలకాయ నొప్పులు. ఎన్ని తలకాయ నొప్పులు ఉంటాయో మీకు తెలిస్తే షాక్ అయిపోతారు అసలు. కార్కి ఏదైనా గీత పడి చాలు 3000, 4000, 5000 అంతంత అమౌంట్ అయితే అవుతుంటాయి. చెప్పడం మర్చిపోయాను, చూపించడం మర్చిపోయాను. ఇంకా నేను ఇప్పటిదాకా ఎంత ఎర్నింగ్ చేశానో మీకు చూపించలేదు కదా. ఇంకా 3 పాయింట్లు సిఎన్జి ఉంది. ఊబర్‌లో 436 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ర్యాపిడోలో 7 ఆర్డర్స్ కంప్లీట్ చేసి 2046 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిన.